గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ అండ్ కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ న్యూస్ 5th, 10th October 2024. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor. స్టిల్ లైవ్ ఇజ్రాయల్-ఇరాన్ యుద్ధం లైవ్లో ఉంది కాబట్టి దాన్ని గుర్తించండి. సో దాని తగ్గట్టు మన మార్కెట్ ఎక్స్పోజ్ చేసుకోవడం కూడా మంచిది. అండ్ బిజినెస్ న్యూస్ ఫారినర్స్ మన అమెరికా మార్కెట్ లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 341, నాస్డాక్ 241, S&P 500 51. అండ్ ఇంగ్లాండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ స్వల్పంగా తగ్గింది 2%. ఫ్రాన్స్, జర్మనీ 65 పెరిగింది. సో ఈ ఆసియా మార్కెట్ ఈరోజు క్లోజ్ కాబట్టి మనం మండే చూసుకున్నాము. సో ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫారినర్స్ సుమారు 9,896 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 8,905 crores బై చేశారు. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం తగ్గాయి. సో వాటి యొక్క గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇండెక్స్ మామూలుగా పెరిగింది. ఇండెక్స్ కొంత మార్కెట్ తగ్గుతుంది. మనం ముందే చెప్తున్నాం కాబట్టి 14.13 ఉంది. ఎప్పుడైనా 10-12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు భావించవచ్చు. సో నిఫ్టీ రేట్గా మండే నాడు చూసుకున్నాము. సో మనం వార్తకి వెళ్దాము. ఈ వార్త కూడా రేపు మండే నాటికి మా షేర్ మార్కెట్ దాని షేర్ల మీద ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి వీటి గుర్తుపెట్టుకొని మండే నాడు వీటిలో ఎక్స్పోజర్ చేసుకోవచ్చు. సో ఈనాడు పోలింగ్ టుడే హర్యానాలో ఈరోజు మన ఎలక్షన్స్ ఈరోజు పోలింగ్ ఉన్నట్టు వార్త వచ్చింది. సో దీని రిజల్ట్స్ బహుశా 8th జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ 8 నాడు ఉన్నాయి కాబట్టి దీని యొక్క రిజల్ట్స్ మూలంగా మార్కెట్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ సెయింట్ డిఎం అనే ఒక కంపెనీ ఉంది. అది యూఎస్ఏ ఎలక్ట్రిక్ కంపెనీను బై చేసిన వార్త వచ్చింది. సెయింట్ ఐటీకి సంబంధించిన కంపెనీ వాళ్ళ గ్రూప్ది కొత్త ఈ మధ్యన లిస్ట్ అయింది. ఈ మధ్య చాలా రోజుగా ఉంది. సో అది ఒక ఎలక్ట్రిక్ కంపెనీ బై చేసింది కాబట్టి దీని యొక్క రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మండే నాడు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనం టెక్నికల్గా చూద్దాము దాని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్లో అదాని వీళ్ళ మీద ఒక వార్త వచ్చింది. మన Q2 రిజల్ట్ 16% హైగా రావచ్చు, సేల్స్ హైగా వచ్చినట్టు వార్త వచ్చింది. సో ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉండే వచ్చే అవకాశం ఉంది. అట్లనే సమీ హోటల్స్ కూడా సమీ హోటల్ అనే మన ఒక కంపెనీ ఉంది. అదొక ఇన్మార్ టూరిజం అనే ఒక కంపెనీ హోటల్ను అక్వైర్ చేసినట్టు బై చేసినట్టు వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా మండే నాడు పెరిగే అవకాశం ఉంది. లైమిన్తో ట్రెండింగ్ షేర్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఓఎన్జీసీ ఇచ్చాము. మీకు బ్యాంక్ బరోడా చాలాసార్లు చెప్తున్నాను, మంచి ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది, అది గుర్తించండి. అటు ఓఎన్జీసీ కూడా క్రూడ్ ఆయిల్ పెరిగిన కొద్ది ఓఎన్జీ పెరిగే అవకాశం ఉంటుంది కూడా గత 2-3 సార్లు కూడా వార్తలు చెప్పినట్టు మనం చెప్పుకున్నాము, అది గుర్తించండి. బిజినెస్ లైన్లో స్టాక్ ఫోకస్ కింద పెట్టినట్టు బ్రోకర్ కాల్ ఇచ్చారు. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. పెట్టినట్టు ఎల్ఎన్జీ, అది గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకోవాల్సిన షేర్గా గుర్తించండి. ఇందులో న్యూస్ ఆన్ గేల్ AMD ఎక్స్ప్రెస్ సెట్టింగ్ అప్ 2.5 GW IDP రిన్యూబుల్ ప్రాజెక్ట్ని వార్త వచ్చింది. సో గేల్ ఒక AMGతో ఎబుగా పెట్టుకున్నారు కాబట్టి సో దీని మూలంగా ఫ్యూచర్లో వీటికి రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ BIS ఇంటర్నేషనల్ కంపెనీస్ అక్విజిషన్ ఆఫ్ దుబాయ్ బేస్డ్ సిటిజన్షిప్ ఇన్వెస్ట్మెంట్లో ఒక మొత్తం దాన్ని బై చేసిన వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్స్ టైం ప్రకారము వేదాంత రిపోర్ట్స్ రైజింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ అల్యూమినియం, జింక్, ఐరన్. సో వేదాంత అల్యూమినియం, జింక్, ఐరన్ ఓర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. Q2లో మంచి రిజల్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని దీని యొక్క సారాంశము. సో ఇది మండే నాడు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఆర్టీడక్స్ దాని యొక్క హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటర్ UK వాళ్ళు దానికి ఒక అప్రూవల్ ఇచ్చారు. దీని మీద ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ వెల్డింగ్ అండ్ షార్ట్ బిల్డప్ అనేది మనకు రేపు సాయంత్రం వరకు వస్తుంది. సో మండే నాడు ఇది చూసుకుందాము. స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఫిరమల్ ఫార్మ్ ఇచ్చారు. మేము ఫిరమల్ ఫార్మ్ కూడా బుల్లిష్ షేర్ కింద 3 days బ్యాక్ ఇచ్చాము. అది నేను చాలా ట్రెండింగ్ అయింది. అట్లా జొమాటో కూడా ట్రెండింగ్ కింద ఇచ్చారు, అదే గుర్తించండి. సో వీటి మనకు ఉన్న షేర్లో మా చాయ్ షేర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఫండమెంటల్ షేర్ నాకు నచ్చిన షేరు. ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకొని మీకు పదే చెప్పాను, అది గుర్తించండి. సో బ్యాన్ లిస్ట్లో హిందుస్థాన్ కాపర్, ఆర్బీఐ బ్యాంకు, బంధన్ బ్యాంకు, గ్రాండ్స్, మనపు ఫైనాన్స్, రంజాన్ ఉంది, అది గుర్తించండి. సో ఈ వార్తలు కొద్దిగానో కాబట్టి వీటి యొక్క షేర్ల యొక్క టెక్నిక్ అలా చూద్దాము. ప్రతి షేర్ కూడా ఎంత ఫండమెంటల్ అయినా టెక్నికల్ బాగున్నప్పుడు అందులో మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి. అది ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. ఆ లెవెల్ని బట్టి అది ఏ లెవెల్ ఎంట్రీ కావాలి అని బట్టి కూడా మనము ఇందులో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీకు చార్ట్ ఉంది. చార్ట్లో 2 ఇండికేటర్స్ పెట్టాము. ఒకటేమో మూవింగ్ యావరేజ్ అంటే ఒక 20 days, 50 days, 100 days, 200 days. ఈ 4 మూవింగ్ యావరేజెస్, ఈ 4 లైన్లు దాటినప్పుడు ఆ షేర్కు మంచి పాజిటివ్నెస్ ఉన్నట్టు ఒక అర్థమవుతుంది. అట్లనే RSI కూడా
ఇక్కడ ఆర్ఎస్ఐ ఇచ్చాము. ఆర్ఎస్ఐ కూడా ప్రతి కంపెనీకి ఆర్ఎస్ఐ డేలో 50 ఉండాలి, వీక్లీ మంత్లీలో 60 అబౌవ్ ఉంటే ఆ షేరు ట్రెండింగ్లో ఉంటుంది. సో మనం ఒక్కొక్క షేర్ గురించి తెలుసుకున్నాము. ఈ సైన్ టు డిఎల్ఎంఏ ప్రస్తుతం 680 ఉంది, లోయెస్ట్ 580, హైయెస్ట్ 883. సో ఇక్కడ టెక్నికల్ చూస్తే కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ 2 దాటలేదు. ఇప్పుడు 680 ఉంది. ఇది ఎప్పుడైతే 723 దాటుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 40 ఉంది, అంటే 50 దాటలేదు. సో ఖచ్చితంగా పాజిటివ్నెస్ రావాలంటే ఈ రెండు లెవెల్ దాటాలి. బట్ వాతం బట్టి పెరగవచ్చు, బట్ నిలకడ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఇవి వాతం బట్టి పెరిగినా కానీ ఇవి 723 దాటిన తర్వాత ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఈ చార్ట్ చెప్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ అదాని విర్మా లిమిటెడ్ ప్రస్తుతం 336 ఉంది, లోయెస్ట్ 285, హైయెస్ట్ 410. సో చార్ట్ ప్రకారం కూడా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకు కంటిన్యూ డౌన్ ఉంది. సో వాతం బట్టి పెరగడం అనేది వేరే విషయము, బట్ పెరిగి నిలబడడం ఎంత ఇది. బట్ దీని యొక్క కరెక్ట్ ఎక్స్పోజర్ ఇక్కడ లాస్ట్ 20 డేస్ ఇక్కడ 3 యావరేజ్ దాటలేదు. సో 356 అంటే ఇంకో 20 రూపీస్ అయిన తర్వాత అప్పుడు చార్ట్ ప్రకారంగా బలపడుతుంది. మీకు ఆర్ఎస్ఐ కూడా 36 ఉంది, అప్పుడు ఆర్ఎస్ఐ కూడా 50 అవుతుంది. కాబట్టి ఈ షేర్ కూడా ఎక్స్పోజర్ మనము 356 అయిన తర్వాత లెవెల్ కొద్దిగా వెయిట్ చేస్తే మార్కెట్ బాగుంటే పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ తగ్గుంటే ఇంకా తగ్గుతాయి. కాబట్టి ఎంత మంచి కంపెనీ అయినా మనము ఈ ఎంట్రీ లెవెల్ అనేది మనం కొద్దిగా చూస్ చేసుకోవాలి, అది గుర్తించండి. అండ్ సమీ హోటల్ ప్రస్తుతం 196 ఉంది, లోయెస్ట్ 137, హైయెస్ట్ 237. సో చార్ట్ ప్రకారం కూడా ఇది కూడా వీక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మార్కెట్ గత 1 వీక్ నుంచి వీక్ ఉంటుంది, ఇది కంటిన్యూ కూడా తగ్గింది. సో దీని ఆర్ఎస్ఐ కూడా ప్రస్తుతం తగ్గినే ఉంది. సో ఆర్ఎస్ఐ 50 కావాలి. సో ఇక్కడ లెవెల్స్ కూడా ఇక్కడ 203, ఇప్పుడు 196 ఉంది, 203 క్రాస్ కావాలి. 203 క్రాస్ అయితే అప్పుడు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం 251 ఉంది, లోయెస్ట్ 187, హైయెస్ట్ ఆల్మోస్ట్ 300. సో ఇక్కడ చార్ట్ ప్రకారంగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా 58 అయింది, కాబట్టి 58 అయితే 50 దాటింది కాబట్టి ఉంది. ఇక్కడ చూస్తే ట్రెండింగ్లో ఉంది. సో నిన్న 256 పైకి కిందికి వచ్చింది. మళ్ళీ ఒకవేళ మండే నాడు కూడా 250 దాటితే పెరిగే అవకాశం ఉంటుంది. సో ట్రెండింగ్లో ఉందో చెప్పు, ఎందుకంటే మూవింగ్ అవర్స్ పై ఉంది కాబట్టి మనం ట్రెండింగ్ ఉందో చెప్పవచ్చు. ఇలా మనం ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రతిసారి కూడా చెప్తున్నా, ఇది ఎక్స్పోజ్ ఇలా తీసుకొని యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారం ఇది ఓకే అయింది కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. ఆయన తగ్గినా కానీ తీసుకొని షేరు మంచి ఫండమెంటల్ కంపెనీ. ఓఎన్జీ ప్రస్తుతం 295 ఉంది, లోయెస్ట్ 180, హైయెస్ట్ 345. సో చార్ట్ ప్రకారం చూస్తే ఇది వీక్గా ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఇంకా 20-50 డేస్ మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 303, ఇప్పుడు 295 ఉంది కాబట్టి 303 క్రాస్ కావాలి. 300 అయిన తర్వాతనే ఇలా స్ట్రాంగ్నెస్గా ఉంది. ఆర్ఎస్ఐ కూడా 44 ఉంది. సో ఇక్కడ 303 అయితే ఆర్ఎస్ఐ కూడా 50 అవుతుంది, అప్పుడు ట్రెండింగ్ ఉంటుందిగా గుర్తించండి. అండ్ పెట్రోనెట్ ప్రస్తుతం 357 ఉంది, లోయెస్ట్ 192, హైయెస్ట్ 384. చార్ట్ ప్రకారం చూస్తే పాజిటివ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంప్లీట్గా మూవింగ్ దాటింది, మొన్న దాటింది, నిన్న కొద్దిగా తగ్గింది. అండ్ ఇది ఆల్మోస్ట్ 346 క్రాస్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు తీసుకోవచ్చు. ఆర్ఎస్ఐ కూడా 50 అవుతుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది మండే నాడు పెరగడానికి కొద్దిగా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే మూవింగ్ క్రాస్ అయింది. ఇది 346 రానంత వరకు కిందికి దిగినంత వరకు కూడా ఇది ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే 346 వస్తుందో కిందికి పోయే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. గేల్ ప్రస్తుతం 230 ఉంది, లోయెస్ట్ 116, హైయెస్ట్ 246. ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే మన 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 ఫార్ములా ప్రకారం ఆర్ఎస్ఐ 52 ఉంది, 50 అబౌవ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కాసి ఆల్మోస్ట్ మళ్ళీ 20 డే మూవింగ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ దగ్గర ఉంది కాబట్టి 230, ఇది 228, 226 రానంత వరకు కూడా ట్రెండింగ్లో ఉండే అవకాశం ఉంది. సో ఇది మండే నాడు పెరగడానికి అవకాశం ఉంది, వాతుంది కాబట్టి. అండ్ బిఎల్ఎస్ ప్రస్తుతం 355 ఉంది, లోయెస్ట్ 230, హైయెస్ట్ 474. ఇది ట్రెండింగ్ ప్రకారం వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 31 ఉంది, 50 లేదు. అండ్ మీకు చూస్తే కూడా కంటిన్యూగా ఉంది. సో ఈరోజు వాతం కాబట్టి వాతం బట్టి పెరగచ్చు, బట్ ఎప్పుడ 391 క్రాస్ కానంత వరకు మనం ఇందులో ఎక్స్పోజ్ తీసుకోవచ్చు. ఇది 39 వాత వచ్చి రేపు ఈరోజు అంటే మండే పెరగచ్చు, మళ్ళీ దాని కిందకి తగ్గచ్చు. 392 క్రాస్ అయితే అప్లై ఇంత మూమెంట్ అవుతుంది, అప్పుడు ఆర్ఎస్ఐ కూడా 50 అబౌవ్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. వేదాంత ప్రస్తుతం 509 ఉంది, లోయెస్ట్ 211, హైయెస్ట్ 520. సో ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 68 ఉంది, 50 అబౌవ్ ఉంది. ఇక్కడ అన్ని మూవింగ్ దాటింది. 20, 50
20, 50, 100, 200. కాబట్టి ట్రెండింగ్ చెప్పవచ్చు. ఈ గత 4 days నుంచి నిన్న అప్పుడు తగ్గింది. 4 days నుంచి ఆల్మోస్ట్ అక్యుమిలేషన్ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వార్త వచ్చింది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది. ఇది ప్రైస్ ఉంది. అండ్ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకుని యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద దీన్ని గుర్తించండి. నెక్స్ట్ ఆర్థిడెక్స్ ప్రస్తుతం 560 ఉంది. లోయెస్ట్ 431, హైయెస్ట్ 635. బట్ చార్ట్ ప్రకారం చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు. RSI 40 ఉంది, ఎబో 50 లేదు. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 2 మూవింగ్ 20 అండ్ 50 మూవింగ్ క్రాస్ కాలేదు. 560 ఉంది కాబట్టి ఎప్పుడైతే 530 క్రాస్ అవుతుందో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు RSI కూడా భయపడుతుంది. సో వాతం బట్టి పెరిగి నిలబడుతుంది చూడాలి. బట్ 530 క్రాస్ అయిన తర్వాత ఇందులో ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అది టెక్నికల్గా ఫండమెంటల్ మంచి కంపెనీ అని గుర్తుంది. PBL పిరమిడ్ ఫార్మా ఇంతకుముందు మనం బులిష్గా ఉన్నట్టు మనం వార్త పెట్టాము. ఒక బహుశా 3-4 days తర్వాత అప్పుడు పెరిగింది. మళ్ళీ నిన్న 2 రోజులు పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 8 రూపీస్ పెరిగింది. బట్ టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవింగ్ పై ఉంది అన్ని మూవింగ్ అండ్ RSI కూడా 60 ఉంది. సో అందుకే మీకు ప్రసాద్ చెప్తున్నా, ఎప్పుడైనా ఒక షేర్ ట్రెండింగ్ ఉందంటే కంపల్సరీ మూవింగ్ క్రాస్ కావాలి. అండ్ RSI కూడా చూసుకోవాలి. RSI కూడా 50 ఇవ్వండి. ఇప్పుడు RSI 60 ఉంది, మూవింగ్ పైంది కాబట్టి ఇప్పుడు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించవచ్చు. జొమాటో ప్రస్తుతం 275 ఉంది, లోయెస్ట్ 101, ఆల్మోస్ట్ కింద నుంచి 3 పెరిగింది. 298 హైయెస్ట్. బట్ ఇది ట్రెండింగ్ ఉంది, ఫ్యాన్సీగా క్రేజ్గా ఉంది. మీకు టెక్నికల్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ మూవింగ్ అంటే 20 మూవింగ్ డేస్ దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ 274 ఉంది. సో వార్తను బట్టి పెరిగే అవకాశం ఉంది. మీకు RSI కూడా 52 ఉంది. సో ఇది కూడా బుల్లిష్గా ఉంది అండ్ క్రేజ్గా ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. సో ఇట్లా ప్రతి షేర్ను కూడా సాంకేతికంగా టెక్నిక్గా చూడాలి, ఎంత ఫండమెంటల్ అయినా. సో మూవింగ్ యావరేజ్ క్రాష్ అయిందంటే 20, 50, 100, 200 డేస్ అంటే ఇన్ని రోజులు యావరేజ్ కూడా పైన ఉంది కాబట్టి ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుందండి, ఒక ప్రాబిలిటీ. అండ్ RSI కూడా 50 అబౌవ్ ఉంటే స్ట్రెంత్ ఉన్నట్టు. బట్ ఎప్పుడైతే సెంటిమెంట్ యుద్ధం ఇలాంటి మూలంగా సెంటిమెంట్ వచ్చినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం వెయిట్ చూసి ఎప్పుడైతే ఇలాంటి స్ట్రెంత్ ఉన్న షేర్ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది, అదే గుర్తించండి. సో ఈ వార్తలు అండి. సో ఈ వార్తలు మండే నాడు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించండి. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తున్న వారు లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేయని వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా. మళ్ళీ మండే నాడు కలుద్దాం. థ్యాంక్ యూ.